చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. పదండి ప్రజల్లోకి. కూటమి విజయాలు, నెరవేర్చిన హామీలు ప్రజలకు వివరించండి. ఎమ్మెల్యేలు రోజు కొంత సమయం పార్టీకి కేటాయించాలి. రేపు 1,00,000 చోట్ల యోగా డే సన్నాహక కార్యక్రమాలు నిర్వహణ. తల్లికి వందనం నిధుల విడుదలతో సర్వత్రా సంతృప్తి. వచ్చే వారమే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒకే నెలలో 2 సూపర్ 6 ప్రధాన హామీలు అమలు చేసి చూపిస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి. 1,450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,152 కోట్లు టెండర్లు పిలవడానికి సిఆర్డీఏ ఆమోదం. సీఎం చంద్రబాబు ఆధ్వర్యాన 49వ సిఆర్డీఏ సమావేశం. నేతన్నలకు ఆర్థికంగా ఊతం. వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీల పెంపు. వేలాది మందికి లబ్ధి. చేనేతల సంక్షేమానికి సీఎం చంద్రబాబు పెద్ద పీట వేశారన్నారు మంత్రి సబిత. అర్హులందరికీ తల్లికి వందనం అందాలి అన్నారు మంత్రి నారా లోకేష్. తల్లి దీవెన నిధుల విడుదల సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రులు పయాల కేసులతో భేటీ అయిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తల్లికి వందనంపై తప్పుడు ఆరోపణలు వెనక్కి తీసుకోకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటా అంటూ మండిపడ్డారు మంత్రి నారా లోకేష్. అమ్మల ముఖాల్లో ఆనందం. తల్లికి దీవెన కార్యక్రమంతో తమ ఖాతాలో డబ్బులు జమ అవడంతో ఆ బిడ్డల తల్లుల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. జగన్మోహన్ రెడ్డి నేను పోటుగాడిని అనుకుని రెచ్చిపోయి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ వెటకారంగా జబర్దస్త్ స్కిట్ చేసిన సంగతి చూసాం. ఆ జగన్మోహన్ రెడ్డి చెంపపెట్టిలాగా 67,27,000 మంది పిల్లలకి తల్లికి వందనం నిధులు విడుదల చేసి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా 6 పిల్లలున్నా ఆ పిల్లలకు తల్లి ఖాతాలో డబ్బులు జమ చేసి జగన్ రెడ్డి చెంప చెళ్ళు మనిపించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న తల్లికి వందనం నిధులు విడుదల చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సోయి లేదు, స్పృహ లేదు, కళ్ళంట రక్త కన్నీరే. ఇక మాట్లాడే అవకాశం లేదు. నిన్నటిదాకా మొరిగారు. నిన్నటి నుంచి గప్చిప్. ఇప్పుడు ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక సూపర్ 6లో మ్యాక్సిమం హామీలను నెరవేరిపోయాయి. 90% నెరవేరాయి. ఇంకా 2 పథకాలు ఉన్నాయి. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి. ఆ 2 కూడా ఎలా అమలు చేయాలో, ఎలా చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందో దాని మీద కసరత్తు జరుగుతూ ఉంది. ఆ 2 కూడా త్వరలో నెరవేరుస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఈలోపు మీకెందుకు ఆక్రోశం? చూస్తా కూర్చోండి. ఇంకొక సంవత్సరం ఓపిక పట్టండి. వైసీపీ నాయకులారా, ఇంకొక సంవత్సరం ఓపిక పట్టండి. అన్నీ నెరవేరుతాయి. చెప్పిన అన్నీ చేస్తాడు ఆయన. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో, ఏ రకంగా అభివృద్ధి చేస్తారో, ఏం చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ఆయన చూసి నేర్చుకోండి ఈ సంవత్సరం కూర్చుని. అంతేగాని ఉత్తి కొట్టం బూరేగంలాగా ప్రధానికి రోడ్డు మీదకి వచ్చి మేమున్నాము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే జాడుగట్ల తిరగేసి బాదుతారు ప్రజలు. దొంగచాటుగా రూముల్లో మైకులు ముందు కూర్చుని మొరగటం కాదు. అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీకు దమ్ముంటే. మేము పెట్టలేకపోయాం, చంద్రబాబు నాయుడు గారు అన్నం పెడుతున్నాడు, మీకు ఇది కరెక్టేనా అని అడగండి. ఎగిరెగిరి తంతారు ఒక్కొక్కడిని. లేదంటే నిన్న తల్లికి వందనం అందుకున్న ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మేము బాగా ఇచ్చాము ఆ పథకం, చంద్రబాబు నాయుడు గారు బాగా ఇచ్చారంటే చాచి పెట్టి కొట్టే సమాధానం చెప్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి అడగండి, మీకు 3 సిలిండర్లు ఇస్తున్నారా లేదా, డబ్బులు వస్తున్నాయా లేదా అని. ఆ బండ నెత్తికేసి బాధి మరీ చెప్తారు మీకు వచ్చినాయో లేదో. 4,000 పెన్షన్ తీసుకుంటున్నా అవ్వ తాత దగ్గరికి వెళ్ళి అడగండి, పెన్షన్ మేము బాగా ఇచ్చామా, వీళ్ళు బాగా ఇస్తున్నారా అని. మంచం మీద పడుకున్న ముసలవ్వ కూడా లేచి తన్ని చెబుద్దు మీకు ఎవరు బాగా ఇచ్చారు. ఉద్దానం కిడ్నీకి మేమేదో ఎరగదీసాం పొడిచామని చెప్పారు కదా, ఆ బాధ్యుల దగ్గరికి వెళ్ళి అడగండి, చెప్తారు ఎవరు బాగా చేస్తున్నారో, ఎవరు బాగా ఇచ్చారో. ఒక్క సంవత్సరం కూడా ఓపిక పట్టే పరిస్థితి లేక మీ అడ్రస్లో గల్లంతని అని చెప్పి ప్రజలకు తెలుసని మీ అడ్రస్లో మేము ఇంకా ఉన్నాము అని నిరూపించుకోవడానికి అవాకులు చవాకులు, అరాచకాలు. ఓడిపోయే సంవత్సరమైనా ప్రజలు చాచి కొట్టినా ఇంకా బుద్ధి జ్ఞానం రాలేదు మీకు. అవే అబద్ధాలు, అవే అరాచకపు రాజకీయాలు, అవే దొమ్మీలు, అవే కుట్రలు కుతంత్రాలు. ఎక్కువలు సాగో. మిమ్మల్ని అందరిని ఇరికించి జగన్ రెడ్డి డ్రామా చూస్తున్నాడు. జగన్ రెడ్డి వల్ల మోసపోయి దెబ్బతిని
జగన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తి జగన్ రెడ్డి దోపిడీలో పాలు పంచుకొని జైల్లో మొగ్గుతున్న వాళ్ళని చూసన్నా బయట ఉన్న బుద్ధి తెచ్చుకుని ప్రవర్తించండి. సమాజానికి ఉపయోగపడకపోయినా కనీసం మీ కుటుంబం చేత కూడా తిట్టించుకునే పరిస్థితి రాకుండా బ్రతికే మార్గం చూసుకోండి. ప్రతి దానికి తప్పుడు అద్దాలు తీస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ సమాజం చేత ఏంద్రా వీళ్ళు ఇంకా ఇంత నీచులు, ఈ సమాజంలో ఇంకా ఎలా తిరగలుగుతున్నారు అనే పరిస్థితి తెచ్చుకోబాకండి. గతంలో చూసేవాళ్ళం పిచ్చికొక్కల్ని మున్సిపాలిటీ బళ్ళొచ్చి పట్టి లోపలేసి ఎత్తుకుపోయాయి. ఆ పరిస్థితి వచ్చింది వాళ్ళు మీకు. పోలీసులు వ్యాన్లు వేసుకొచ్చి అందరిని మూట కట్టి లోపలేసి తీసుకుపోయే పరిస్థితి వచ్చింది మీకు. అంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. పార్టీ నేతలు ఈ నెల 23 నుంచి ప్రజల్లోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మంచి పనులు వివరించి చెప్పండి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సూపర్ 6 హామీలు ఎలా అమలు చేసింది, ఎన్ని అమలు చేసింది, ప్రజలకు ఎన్ని చేరువయ్యాయి, ఇంకా చేయాల్సిందేంటి, చేసిన వాటిని చేసిన కార్యక్రమాలను సూపర్ 6లో చేసినవే కాకుండా చెప్పని హామీలు కూడా నెరవేర్చిన కూటమి ప్రభుత్వం విజయాలని చేసిన కార్యక్రమాలని ప్రజలకు వివరించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాయకులకి, కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అమలు చేసిన ప్రతి హామీని ప్రజలకు వివరించాలి. పార్టీ సంస్థాగత కమిటీలని త్వరగా పూర్తి చేయాలంటూ ఆదేశించారు ముఖ్యమంత్రి. కార్యక్రమంలో లీడర్ నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలని, ప్రచారం చేసే విషయంలో చేసిన కార్యక్రమాలని చెప్పే క్రమంలో పోటీపడి ప్రజలకు వివరించాలని చెప్పి ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ రోజుకి 19 నుంచి 24 మధ్య వైఫల్యం చేసిన జగన్ రెడ్డి పాలనని ప్రజలకు వివరిస్తూ కూటమి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని, అందించిన తీరుని ప్రజలకు వివరిస్తూ వైఫల్యం చెందిన పార్టీ నాయకులు కూడా ఇవాళకి దుష్ప్రచారం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. అన్నిటిని తిప్పుకొట్టి ప్రజలకి సవివరంగా వివరించండి. అరాచకపు అక్రమార్కుల పాలన చేసిన విధానాలు ఏంటి, కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చేసిన కార్యక్రమాలు ఏంటి ప్రజలకు స్పష్టంగా వివరిస్తే గానీ అర్థం కాని పరిస్థితి. అబద్ధం దేశాన్ని చుట్టొచ్చేలోపు నిజం గడప కూడా దాటదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న విష ప్రచారాలు, చేసిన అక్రమాలు, 5 ఏళ్ల పాలనలో ప్రజలను పట్టించుకోకుండా జలగల్లాగా పట్టి పీడించి రక్తం తాగిన విధానాన్ని, వాళ్ళ దోపిడీని ప్రజలకు వివరిస్తూనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, చేసిన అభివృద్ధిని, చేస్తున్న అభివృద్ధిని, వచ్చిన పరిశ్రమల్ని, వస్తున్న పరిశ్రమల్ని ప్రజలకు పదే పదే చెబితే గానీ అర్థం కాని పరిస్థితి. అబద్ధాన్ని నమ్మినంత తేలికగా నిజాన్ని నమ్మడానికి ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉండరు. 1కి 10 సార్లు చెబితేనే వాళ్ళకు అర్థమవుతుంది. ఆ అబద్ధాన్ని నమ్మబట్టే 2019లో శనిని నెత్తి మీద పెట్టినారు ప్రజలు. ఆ శని ఎలా నెత్తి మీదకి నాట్యం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందో యావత్ రాష్ట్రం చూసింది. ఒకసారి కింద పడి నడువిరిగిపోయిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత ఉపయోగం ఉండదో, అలాగే దుర్మార్గుల్ని, అక్రమార్కుల్ని, దోపిడీదారుల్ని రాజకీయాల్లోకి పైకి తీసుకొచ్చి అధికారం కట్టబెడితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించాడు 3D సినిమాలో లాగా జగన్మోహన్ రెడ్డి. భవిష్యత్తులో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే, అలాంటి దుర్మార్గులు మళ్ళీ పాలకులుగా కాకుండా ఉండాలంటే ప్రజలను ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ పార్టీ కూటమి చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఆ అక్రమాలను కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద, ప్రతి నాయకుడి మీద ఉంది. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తట్టుకోలేక, చూసి ఓర్చుకోలేక రాష్ట్రాన్ని అవమాన పాలు చేస్తున్నారు. రాష్ట్ర మహిళల్ని కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేపిస్తున్నారు. డిబేట్లు పెట్టి మరి దిగజారిపోయి నీచానికి ఒడిగడుతూ జర్నలిస్టుల చేత అవాకులు చవాకులు పేలిస్తున్నారు. ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధిని చూసుకోలేకే ప్రజలు పచ్చగా కళకళలాడుతూ ఉంటే జగన్ రెడ్డి, దండుపాలెం బ్యాచ్ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. వాళ్ళు పచ్చగా కనబడితే జగన్ రెడ్డికి నచ్చదు. ఆ పచ్చదనంతా కోసుకుని మింగేసి ఎడార్లా కనబడాలి అతనికి. ఎప్పుడు మహానాడు విజయవంతమైందని సేద తీరవద్దు. రాష్ట్రం ఇంకా కష్టాల్లో ఉంది. ఆ దుర్మార్గుల నీడ ఇంకా పడగలాగా పడతానే ఉంది. పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలి. పార్టీ కోసం కష్టపడే వారికి అవకాశం కల్పించాలి. స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి వారికి గుర్తింపునివ్వాలి. పార్టీలు మారి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తే మీకు వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు తప్ప ఉపయోగం ఉండదు. పార్టీని నమ్ముకుని, పార్టీని తమ భుజాల మీద వేసుకుని మిమ్మల్ని గెలిపించిన నిజమైన కార్యకర్తలను గుర్తించి వారికి మాత్రమే పదవులు కట్టబెట్టండి. మీ భవిష్యత్తుని మీరు కాపాడుకోండి. కుటుంబ సాధికార సారథులు ఉంటేనే ఎవరికైనా పదవులు వస్తాయి. కార్యకర్తలు ఎప్పుడు డైనమిక్గా ఉండాలి. జూలై నుంచి కార్యకర్తలకి, నాయకులకి నాయకత్వ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తాం.
కార్యకర్తలని మంచి నాయకులుగా తీర్చిదిద్దామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అధికారం లేనప్పుడు కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. బెదిరింపులకు అదరక, దాడులకు బెదరక, ప్రాణాలు తీస్తున్నా వెరవక 5 సంవత్సరాలు కష్టపడి పార్టీని బ్రతికించుకొని చంద్రబాబు నాయుడు గారు ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళని అద్భుత విజయంతో గెలిపించారు. అలాంటి కార్యకర్తలను గుర్తించుకొని వారితో మమేకం అవుతూ కొంత సమయం వారికి కేటాయించి చేసిన మేళ్లని, చేస్తున్న అభివృద్ధిని వివరించి మమేకం అవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. ప్రజలతో నిత్యం కలుపుగోలుతనంతో వ్యవహరించాలి, ప్రజల్లో ఒకళ్ళగా వ్యవహరించాలి. ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం రిలీజ్ చేసి మాట నిలుపుకున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశంలో పేర్కొన్నారు. అన్న మాట ప్రకారం ఎంతమంది పిల్లలున్నా పథకాన్ని అమలు చేస్తామని, వర్తింపజేస్తామని చెప్పి చేసి నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు. కార్యకర్తలు, నాయకులు ఎన్నికలకు ముందు సూపర్ 6 మేనిఫెస్టో, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కార్యకర్తలు ఏ అయితే ఇంటింటి తిరిగి ప్రచారం చేశారో అవన్నీ నేడు అమలు చేసి చూపిస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీసిన, ఆర్థిక శాఖని ముంచేసిన, ఆర్థిక ఇబ్బందులున్న ఇచ్చిన హామీ ప్రకారం మొదటి సంవత్సరంలోనే హామీలన్నీ నెరవేరుస్తున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కార్యకర్తలకి, నాయకులకి టెలికాన్ఫరెన్స్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలిపారు.